స్టార్ట్ అయింది అమ్మకి. డైలీ మా వంట చాలా లేట్ అవుతుండే. రోజు 8 అవుతుండే, 7కి అన్నం అయిపోయింది, కూర అయిపోయింది. అరచేతిలో మోషన్ వెళ్ళింది, అది కూడా కుడి చేతుల్లో. మరి ఎట్లా ఇప్పుడు? అమ్మో, అమ్మ వాళ్ళు విలేజ్కి వెళ్ళి ఆల్మోస్ట్ 10-15 డేస్ అయినట్టుంది. సో చాలా డేస్ తర్వాత ఇంటికి వస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళ రియాక్షన్స్ చూద్దాం. కుక్కలాగా తింటుంది. కుక్క బక్కగా అయిందా జగతి? లేదు, రేపు కూడా లేదు. మాయకదుడు ఎట్లా అయింది మాయక? డ్రెస్ జగతే చూడాలి. అంటుంది, ఆమెనే అంటుంది. అయ్యో బట్టలు అంట బాబా. స్టార్ట్ అయింది అమ్మకి. లేకపోతే సంతోష్ నెత్తి పట్టుకొని తోముకుంటూ ఉంటుంది ఇక. అంటే చాలామందికి అత్తమ్మ వస్తే బడన్గా ఫీల్ అవుతుంటారు కదా. సో ఇక్కడ మన ఇంట్లో ఏంటంటే అమ్మ వస్తే చిన్నికి ఒక లైక్ వాళ్ళ అక్కనో వాళ్ళ అమ్మనో వచ్చిరనే సపోర్ట్గా చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడేమో చిన్ని గుత్తొంకాయ మంచిగా స్పెషల్ ఉండాలి కదా అని చెప్పేసి హ్యాపీగా గుత్తొంకాయ చేస్తుంది. జగతి ఏమో పిచ్చి గోల. సో అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు కదా, జొన్న పిండి అంటే జొన్న రొట్టెలు డైలీ తింటాం కదా, ఆ పిండి కాస్త కొంచెం ఇట్లా అయిందనమాట. ఇక అందుకే దాన్ని ఇట్లా జల్లెడ పడుతుంది. సో డైలీ మా వంట చాలా లేట్ అవుతుండే. ఈరోజు 6:37 వరకు ఏమేమి అయిపోయింది మమ్మీ? రోజు 8 అవుతుండే, 7కి అన్నం అయిపోయింది, కూర అయిపోయింది. వై? అమ్మ సపోర్ట్ వచ్చింది కాబట్టి మనకి చిన్నికి చాలా పీస్ఫుల్ రిలీఫ్ దొరికేసి బిడ్డకి విడుదల అన్నట్టు అయింది. సో వీళ్ళ అత్తమ్మ మామ వచ్చిరని చెప్పేసి గుత్తొంకాయ బగారా వేసింది. నైస్. సో మేము ప్రతిసారి ఇట్లా ఫ్యామిలీ అందరం కూర్చొని తింటూ ఉంటాం. సో మీ ఇంట్లో కూడా ఇట్లా తింటే కనుక కామెంట్ చేయండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక అమ్మ ఇంటికి పోయి లావ్ అయింది అని అడుగుతుంది వచ్చి. సంతోష్ లావైంది. ఇట్లా అమ్మను చూస్తుంటే అంటే ఇట్లా వర్క్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది లైక్ అమ్మ గుణమే నాకు వచ్చిందేమో. అంటే బాగా చేస్తుంటారు అన్నట్టు వర్క్స్ అట్లా ఒకరికొకరు ఎదురు చూడకుండా. అండ్ ఇక్కడ చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో మంచిగా. వాళ్ళ ఇద్దరు మనవరాళ్ళని మధ్యలో పెట్టుకొని దిల్ ఖుషిగా టెన్షన్ లేకుండా ఆడుతున్నారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగే చిన్ని ప్రశాంతంగా అంటే టెన్షన్ పడకుండా హ్యాపీగా కూల్గా వర్క్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ అమ్మనేమో చిన్నవి అంటే మయూకవి అంటే మోషన్వి క్లాత్స్ అవి చిన్నవి ఉంటాయి కదా డైపర్స్ వేయకుండా. సో అవన్నీ ఇక్కడేమో అమ్మ ఇవన్నీ ఉతికేసుకుంటుంది, కిచెన్లోనేమో చిన్ని వంట చేసుకుంటుంది. సో ఇద్దరు కలిసి ఒకరికొకరు సపోర్ట్గా మంచిగా చేసుకుంటూ ఉంటారు వర్క్స్ హ్యాపీగా. ఒక లైక్ మదర్ అండ్ డాటర్ ఎట్లయితే వర్క్స్ చేసుకుంటారో అంత క్యూట్గా చేసుకుంటూ ఉంటారు. నాకు వీళ్ళని చూస్తున్నప్పుడల్లా లైక్ వీళ్ళిద్దరు ఒక అత్త కూడలు కాదు, మంచి ఒక మదర్ అండ్ డాటర్ వర్క్స్ చేసుకుంటున్నారు అనే ఫీల్ అనిపిస్తూ ఉంటుంది వీళ్ళని చూస్తుంటే. మన మయూక ఫస్ట్ టైం అమ్మ అరచేతిలో మోషన్ వెళ్ళింది, అది కూడా కుడి చేతుల్లో. అరే ఎప్పుడన్నా పోయి రమ్మ ఎవరన్నా నీకు?
అయ్యి మరి ఎట్లా ఇప్పుడు చెయ్యి తీసేస్తావా? మమ్మీ చెయ్యే తీసేస్తుందంట. అర్రే రే మయూక, నువ్వు అరచేతిలో పోతారా మరి, అది కూడా కుడి చేతిలో. ఆమె ఎక్కిరిస్తుంది. ఉవ్వు అమ్మో, అట్లా పోయినా అంటున్నావా? రే 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 మాట్లాడుతుందిగా. నాకు తెలిసి ఫస్ట్ ఈ వీడియోలోనే అనుకుంటుంది మయూక ఎక్కువ అరిచింది. ఏమైంది చెప్పు, మళ్ళీ చెప్పు ఏమైంది? ఊ అంటున్నావా? ఊ ఇక్కడ ఇది చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మన ఇంట్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉంటే కనుక మన ఇంట్లో ఉన్న బియ్యం కానీ పప్పులు కానీ ఏమున్నా సరే మంచిగా వాటిని ఎండకు పెట్టుకొని అవి ఖరాబ్ అయినా దాన్ని సెట్ చేయడం, ఎండకు వేసుకొని ఖరాబ్ అయిన అన్నీ క్లీన్ చేయడం, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అనిపించింది. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇట్లా పెద్దవాళ్ళు ఉంటే ఇంత బాగుంటుంది అనేది కొంచెం అర్థం చేసుకోండి. ఇద్దరే ఇంట్లో ఉండి పిల్లలతోనే ఫ్యామిలీతోనే అట్లా చాలామంది ఉంటా ఉంటారు. పేరెంట్స్ని విలేజ్లో పెట్టి పేరెంట్స్కి లాంగ్ ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అనుకుంటారు. బట్ ఇక్కడ చూడండి, అమ్మ ఇక్కడ ఉంది కాబట్టి జగతితో ఆడుకోవడము, బియ్యం ఇంట్లో ఖరాబ్ అయినాయన్ని మంచిగా చూసుకోవడము, ఇదంతా నాకు అట్లా ఒకటి అనిపించింది. సో అందుకని మీకు చెప్తున్నా. ఇది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనుకుంటా ఐ థింక్. అంటే డైలీ వీడియోస్ తీస్తూ ఉన్నా మీకు అందరికి చూపిద్దాం వీళ్ళిద్దరు ఎట్లా ఉంటారు బాండింగ్ అనేది. సేమ్ ఇందాక చెప్పిందే, ఒకరికొకరు వీళ్ళు ఒక వర్క్ అమ్మ చేస్తూ ఉంటుంది, ఇంకో వర్క్ చిన్ని చేసుకుంటూ ఉంటుంది. ఈమె చూడండి ఎంత హ్యాపీగా, దిల్కుష్. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు అమ్మ ఇక్కడ వర్క్ చేయడము అండ్ నేను ఇక్కడ వర్క్ చేసుకుంటున్నా, చాలా సపోర్ట్గా ఉంది అని చెప్పేసి చెప్పుకుంటుంది. అండ్ ఇంకో విషయం చెప్పాలి, చిన్ని దోశలు చాలా బాగా వేస్తుంది, అంటే చాలా పల్సగా వేస్తుంది. ఈమెకు ఒక హోటల్ పెట్టినా సరే మంచిగా చాలా డబ్బులు సంపాదించవచ్చు అనిపిస్తుంది. ఇక్కడ అమ్మ ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా కూర్చొని తినుకుంటా ఇంటికి కాల్ చేసి మాట్లాడుకుంటుంది. అండ్ ఇక్కడేమో అక్కడ వర్క్ అయిపోయింది, ఇక్కడ జగతిని స్కూల్కి రెడీ చేయడం. అండ్ అంటే చిన్ని తింటేనే ఈమె తింటా ఉంటుంది అన్నట్టు. సో అందుకని చెప్పేసి చిన్ని డైట్లో చిన్ని తింటా ఉంది, జగతిని రెడీ చేసి పంపించేసింది. తర్వాత 11-12 అవుతుంది, ఆ టైంకి మళ్ళీ బట్టలన్నీ కూర్చొని మడత పెట్టుకొని అమ్మ, తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపేర్ కావాలి కదా. సో లంచ్ గురించి మళ్ళీ ఇదొకటి జరుగుతూ ఉంటుంది కథ అంతా. డైలీ ఇదే కథ, వండాలి, తినాలి, స్నానం చేపియాలి, కంటిన్యూ వర్క్స్ అవుతా ఉంటాయి. సో చూసి చూడంగానే టైం అయిపోతా ఉంటది. మళ్ళీ 1 అవర్ అయ్యేసరికి మయూకకి స్నానం ఉంటది. మయూకని పడుకోబెట్టినాం ప్రశాంతంగా. సో ఇంకా చెప్పాలంటే మయూక చాలా డీసెంట్, కోఆపరేటివ్, మాకు సైలెంట్. అండ్ ఇక్కడ చూడండి ఇంకొకటి, మళ్ళీ 3-4 అయ్యింది, ఇల్లంతా క్లీన్ చేసేసి అంటే డబ్బులన్నీ లెక్క పెట్టేస్తున్నాను. అంటే గల్లబుడ్డి ఎప్పుడో మూలకి పెట్టేసినాం. మా కొత్తగా పెళ్ళైనప్పుడు తీసుకున్నాం అది రోజు కౌంట్ చేయడానికి టైం దొరికింది అనమాట. ఈరోజు దాన్ని చూసి ఎంత వచ్చినాయని కౌంట్ చేస్తున్నాం. ఇవన్నీ తినే స్నాక్స్. ఆ రోజు నైట్ మళ్ళీ ఎగ్ మసాలా కర్రీ చేసిన అనమాట. ఇక అమ్మకి తెలియకుండా తీసిన కదా, అయ్యో అని సడన్ గా నవ్వుతుంది. అంటే నైటీలో ఉన్నా కదా అని ఒక స్మైల్, అది నైటీలో ఉంటే కూడా తీస్తున్నాడు అన్నట్టు. సో ఫుల్ టైర్డ్ అయిపోయినాం అప్పటికి. ఇంకా అమ్మ అయితే ఇక నువ్వు ఏమన్నా చేసుకొని నేను జొన్న రొట్టెలు చేస్తా అంటది. ఇక ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ గురించి అర్థమైంది కదా మీకు, మా నాన్న గురించి. ఇక జొన్న రొట్టెలు లేని నాన్న ఇక కాని పని అన్నట్టు. సో ప్రతిరోజు జొన్న రొట్టెలు తింటూ ఉంటాము మేము. నాకు కూడా చాలా ఇష్టము, మినిమం 2-3 తినేస్తాను నేను కూడా ఎవ్రీడే. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే పేస్ట్ కోసం అయిపోయిందని చెప్పేసి ఇద్దరు అంటే యాక్చువల్లీ నేను బయట పేస్ట్ దొరుకుతుంది కదా, అది వాడను అసలు. నేను ఒకసారి పెళ్ళైన కొత్తలో తీసుకున్నప్పుడు అది టేస్ట్ నచ్చక నాకు అప్పటి నుంచి ఇంతవరకు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వాడతాం. సో ఇది ఇక మా లైఫ్ ఎవ్రీడే నడుస్తూ ఉంటది, ఇక హ్యాపీగా నడుస్తూ ఉంటది. మళ్ళీ రెస్ట్ టైంలో టీవీ చూస్తూ ఉంటాము, అట్లా జరుగుతుంది. చూడండి వీళ్ళు ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. హాయ్ మమ్మీ. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో వీడియో అంతా చూసినట్టున్నారు కదా, నచ్చినట్టుంది వీడియో మొత్తం. యాక్చువల్ చెప్పాలంటే అంటే డైలీ రొటీన్ ఇదే అవుతూ ఉంటుంది. అండ్ జైటు లేచింది. సో మా అత్తమ్మ ఏంటంటే ఒక నిమిషం ఆడుతుంది,
మార్నింగ్ లేచి స్టాచ్యూ అయింది. మార్నింగ్ లేచినప్పటి నుంచి అంటే జనరల్గా ఇంట్లో అత్త కోడళ్ళు ఎట్లా ఉంటారంటే ఆ వర్క్ చేయి ఇది చేయి అది చేయి అనుకుంటూ ఉంటారు కదా. సో మా అత్తమ్మ అయితే అట్లా కాదు. అంటే వచ్చి ఇన్ని డేస్ అవుతుంది కదా, 1 month or 2 monthsకి దగ్గర అవుతుంది కదా, ఇది చెయ్యని కూడా చెప్పదు. ఒకసారి చేసుకుంటూ ఉంటుంది. సో అట్లా ఇద్దరం అత్తమ్మ ఒక వర్క్ చేసుకుంటే నేను ఒక వర్క్ అట్లా షేర్ చేసుకుంటాం అనమాట. సో చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి నేనే డల్ అయిపోతా వర్క్కి, బ్యాక్ పెయిన్ రావడం అట్లా అవుతూ ఉంటుంది. సో అట్లాంటి టైంలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది కాదమ్మా. అవును కరెక్టే. ఏం మాట్లాడాలి, లేకపోతే కూడా కొంచెం నీకు ఇబ్బంది అవుతుంది కదా. కొంచెం కాదు చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న 1 week వీళ్ళు అమ్మ నాన్న విలేజ్కి వెళ్తేనే వస్తున్నారంటే నాకంటే ఎక్కువ ఈమె ఆనందం ఎక్కువైపోయింది. అమ్మాయి వస్తున్నారు అని సగం సపోర్ట్ అన్నమాట, అసలు సగం వరకు సపోర్ట్ అట్లా. నిజమే అది. అండ్ ఇంకొక చిన్న విషయం ఏం చెప్పాలంటే, అంటే కొంతమందికి ఇంట్లో అత్త కోడళ్ళకి పడదు. అత్త కోడలు అనేసరికి లైక్ పాము ముంగిసలాగా ఉంటారు, అట్లా ఉంటారు. అదేంటంటే ఇక పడదు అంతే ఇక వాళ్ళకి. కానీ ఎట్లా అంటే ఒకరు తిట్టినా కూడా ఒకరు అరే మా అమ్మనే కదా తిట్టింది అట్లా సైలెంట్ ఉంటే అయిపోతుంది. ఇంకా కొందరు అది మనసులో పెట్టుకొని చెగిలిపోయి ఇంట్లో నువ్వు ఆ వర్క్ చేస్తే నేను ఈ వర్క్ అట్లా మొత్తానికే చేయరు ఇంకా అత్తలు. నిజంగా ఏందో అత్త అనేసరికి వీళ్ళకి ఏదో దేవుడు అనుకుంటారా మరి ఏమనుకుంటారో అర్థం కాదు. నేను చాలా వరకు చూసిన ఫ్యామిలీస్ లో. సో అట్లేమి ఉండకండి. కొంచెం మన ఇండ్లలో అత్తలు ఎవరన్నా కొంచెం కరెక్ట్గా లేని వాళ్ళు ఉంటే, కోడళ్ళు ఎవరైనా కరెక్ట్గా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో చూస్తే కనుక. కొంచెం వీళ్ళని చూసైనా సరే కొంచెం అరే మంచిగా ఉండాలి కదా అత్త కోడళ్ళు అనేది. కామెంట్స్ వస్తాయి నాకు ఇన్స్టాలో కూడా, మీరు భలే హెల్ప్ చేసుకుంటారు, మా ఇంట్లో అట్లా ఉండదు అట్లా ఉంటారు. మొన్న రీసెంట్ గా చూసిన నేను, అంటే జైటిన్ స్కూల్ పంపించే ఏజ్ ఉంది కదా, సో వచ్చి స్కూల్ కి పంపించే వీడియో ఉంది కదా, అందులో చూసిన. సో ఇట్లా ఉండదు. ఇంకొక ఆమె కూడా పెట్టింది కామెంట్, అంతా ఒక్కదానికి అంటే ఎట్లా కుదురుతుంది చెప్పు, అందరు ఇట్లా కలిసి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటది అని. సో ఎందుకు అట్లా బిహేవ్ చేయరు మరి. సో అట్లా నువ్వేమంటావు దీని మీద? నువ్వేమంటావు? మామూలుగా ఎట్లుంటారు అత్త కోడలు అంటే? నాకు అత్త వచ్చిందంటే ఎంత వచ్చే టెన్షన్, వీడియో పెడితే టెన్షన్ అయిపోతుంది. ఇట్లా అమ్మో ఏం చేయాలి. అత్త వచ్చిందంటే అయిపోయి ఎప్పుడు వెళ్ళిపోతుందో బిడ్డ అన్నట్టు చూస్తారు కొందరు కోడళ్ళు. ఎప్పుడు వెళ్ళిపోతుంది అని అట్లా ఉంటది కొందరు. సరే, అండ్ మీకు క్లియర్ గా అర్థమైంది కదా. తొందరలోనే మీకు కొత్త బ్లాగ్స్ వస్తాయి అన్నమాట. అంటే దసరా ఉంది కదా, సో మేము విలేజ్ బ్యూటీ వీడియోస్ రాబోతున్నాయి విలేజ్కి వెళ్ళి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఇక్కడ కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి. అండ్ చూడండి అబ్బా, సంతోష్ వర్మ ఆఫీషియల్ చాలా మంచి వీడియోస్ ఉంటాయి. ఇంకా మా వీడియోస్ అన్నీ ఉంటాయి, ఏమేమి చేస్తున్నాం అప్డేట్ అంతా ఉంటుంది. సో నా సబ్స్క్రైబర్స్ 1 lakh ఉన్నారు, కానీ ఇన్స్టాలో ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు అసలు. సో తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ వీళ్ళిద్దరు ఇట్లాగే ఇంకా ఫాలో అయిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి, అంటే కామెంట్ కాదు మెసేజ్ చేయండి, ఇన్బాక్స్ లో రిప్లై ఇస్తాను. ఓకే. అండ్ వీళ్ళిద్దరు ఇట్లాగే ఇంకా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కామెంట్ చేయండి. బాయ్.